ఏదైతే పొలిటికల్ వాతావరణం గాని, గవర్నమెంట్ గాని విత్ హ్యూజ్ మ్యాండేట్‌తో గవర్నమెంట్ రావటం, యంగ్ ఫ్లీట్ ఆఫ్ మినిస్టర్స్‌ని వాళ్ళు ఇండక్ట్ చేసుకోవటం, అలాగే విజనరీ లీడర్‌షిప్ మనం ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనం చూసాం. ఎంత ప్రో ఇండస్ట్రీ పర్సన్ ఆయన. ఇది యాక్ట్స్ లైక్ ఎ సీఈఓ ఆఫ్ ద స్టేట్. దాని మీద అంతటితో కాకుండా ఆయనకున్న ఇండస్ట్రీ మీద అవగాహన గాని, ఆర్థిక అభివృద్ధి మీద ఉన్న ఇంట్రెస్ట్ నాలెడ్జ్ బట్టి గాని ఆయనకి ఏం చేయాలన్నది చాలా క్లియర్ విజన్ అయితే ఉంది. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే పొలిటికల్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మన రాష్ట్రాన్ని దేశంలో మొదటి మూడు స్టేట్స్ లో నిలబెట్టాలని, గ్రోత్ రేట్ మినిమం నాట్ లెస్ దెన్ 15% ఉండాలని, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 15 టైమ్స్ ఖచ్చితంగా 2047కి పెరగాలని, అలాగని ఇవన్నీ సాధించాలంటే ఇండస్ట్రియల్ పెట్టుబడులు ఉండాలి. ఏ మినిమం ఆఫ్ మోర్ దెన్ 30 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇది సాధించగలుగుతాం. దీంతో ఒక 20 లక్షల ఉద్యోగాలు కూడా మనం క్రియేట్ చేయగలుగుతాం. దీంతో జీవన ప్రమాణాలు రాష్ట్రంలో ఉన్న అందరికీ, అలాగనే తలసరి ఆదాయం ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ గా హోలిస్టిక్ గా ప్లాన్ చేయడం జరిగింది. దానిని అనుకూలంగానే ఇండస్ట్రియల్ పాలసీ మనకి ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో స్టేట్ లో, లాంగ్ కోస్ట్ లైన్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, లాజిస్టిక్ అడ్వాంటేజ్ కానీ, మల్టిపుల్ పోర్ట్స్ కానీ, అప్కమింగ్ ఎయిర్పోర్ట్స్ కానీ, వీటన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ తో మనకున్న అలైన్మెంట్. ఇప్పుడు ఈ మధ్యన మీరు జాగ్రత్తగా గమనిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సపోర్ట్ చేసిన విధానం, వైజాగ్ ఎయిర్పోర్ట్ కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిన విధానం, క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం ఇమీడియట్ గా ఈ 3 క్యాపిటల్ నుండి మళ్ళీ సింగిల్ క్యాపిటల్ తీసుకొచ్చి దాన్ని సపోర్ట్ చేసే ఆ డెసిషన్ లో తీసుకున్న విధానం కానీ, వీటన్నిటిని చూస్తే గ్రేట్ అలైన్మెంట్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉండటం, విజనరీ లీడర్షిప్, మంచి ఇండియాలోనే ది బెస్ట్ కాంపిటేటివ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి ఇండస్ట్రియల్ పాలసీ మీద మినిమం 3 నుండి 4 నెలలు కసరత్తు చేసి ఒక ఇండస్ట్రియల్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఒక పారిశ్రామికవేత్త స్టేట్లో, మన స్టేట్లో కానీ పక్క స్టేట్లో కానీ ఇంటర్నేషనల్ గా ఒక ఇన్వెస్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ ని ఒక పర్టికులర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ తాలూకు ఇన్పుట్స్ తీసుకొని వెరీ వెరీ రోబస్ట్ కాంపిటేటివ్ పాలసీస్ మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ దావోస్ లాంటి పర్యటనకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఎంత కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉంది, పాలసీ ఎంత అగ్రెసివ్ పాలసీలు, ఇన్సెంటివైజేషన్ ఉంది. సో దీంతో వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్, మనకి కావాల్సిన మన విజన్ 2027 మనం ఎలా అచీవ్ చేయగలుగుతాము, వీటన్నిటిని గురించి ప్రజలకి సీనియర్ పాత్రికేయులు చెప్పినట్టు మనం ఒక పాలసీ తయారు చేసుకొని మనం కూర్చుంటే సరిపోదు. అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంప్రెస్ చేసి అంతే కాన్ఫిడెన్స్ తో వాళ్ళందరినీ దృష్టి మన ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొచ్చి వాళ్ళ చేత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ప్యారలల్ గా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అలాగనే స్టేట్ జీడిపి పెరిగి మనం కావాల్సినవి ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ అచీవ్ చేసుకునే దానికి ఒక ముఖ్యమైన బేస్ కింద ఈ దావోస్ పర్యటన అవుతుంది టు బిగిన్ విత్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇది ఫస్ట్ దావోస్ పర్యటన. సో ఖచ్చితంగా మురళీకృష్ణ గారు ఇందాక సార్ ఒక మాట అన్నారు, ఎవరు క్యూ గట్టి కట్టలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టేరండి, లేకపోతే రెడీగా ఉండారండి, వీ హ్యావ్ టు గో అండ్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ అన్నప్పుడు నేను అనేది ఏంటంటే ఇన్ని స్టేట్స్ పోటీ పడతాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా వెళ్తున్నారు, వాళ్ళు డెఫినెట్ గా మా స్టేట్ కి రావాలని కోరుకుంటారు. సేమ్ టైం ఇతర స్టేట్స్ కూడా వెళ్తున్నప్పుడు వై ఏపీ అంటే ఇక్కడున్న సిచ్యుయేషన్స్ కి మీరు అన్నారు కేంద్రంతో ఉన్న అలైన్మెంట్ బాగుంది, ఇవన్నీ అనుకుంటే అవి ఒక్కటే సరిపోతుందా? బ్యూరోక్రసీ, పాలసీ, లాస్ ఇవన్నీ సరిపోతాయా? ఇవన్నీ అంత సరిపోయి వచ్చే అంత బెనిఫిట్స్ ఉన్నాయా ఇక్కడ? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ గవర్నెన్స్ వచ్చే అవకాశం ఉంది. 5 years లో గవర్నమెంట్ మారిపోతుంది అని ఎటువంటి అనుమానం, ఆ మారిపోయే అనుమానాలు కానీ అలాంటివి ఏమీ లేవు. అలైన్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని రాష్ట్రాలకి, సౌత్ లో ఉన్న చాలా రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ తో అలైన్మెంట్, ఆంధ్రాకు ఉన్నంత అలైన్మెంట్ ఏ స్టేట్ కి కూడా లేదు. సౌత్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, సౌత్ లో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయాలంటే అన్నిట్లోకి బెస్ట్ అలైన్మెంట్ ఉన్నది మన స్టేట్. బెస్ట్ నాలెడ్జ్ బేస్ అంటే చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉండటం కానీ, స్కిల్స్ మన స్టేట్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ నుండి కూడా స్కిల్స్ గురించే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. బికాస్ చదువు ఉంటే సరిపోదు, స్కిల్స్ ఉంటేనే ఇండస్ట్రీకి రెడీగా ఉంటారు. ఇప్పుడు మా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే